నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు డిటీవీ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్. ఈరోజు ప్రధానంగా వార్తల్లోకి వెళ్తే ముందుగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అని అంటూ మనకు తెలంగాణ నుంచి నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా అదే తరహాలో పరిశీలించాలని వేడుకోవడం జరిగింది. వెనుకబడిన జిల్లాల యొక్క నిధులు దాదాపుగా 1800 కోట్లు ఉన్నదంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. పెండింగ్ గ్రాంట్ల విషయానికి వస్తే 2700 కోట్లు ఉన్నాయి. హైదరాబాదుకు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక స్కూల్ ఇప్పించండి అంటూ కోరడం జరిగింది. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఇద్దరు కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరంగా చేయూతనందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కోరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంగళవారం రోజు ఢిల్లీలో లోక కళ్యాణ్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని అధికారిక నివాసంలో కలవడం జరిగింది. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధానికి వివరించారు. 10 ఏళ్లలో బారాస ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసిందంటూ సమాఖ్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను 1800 కోట్లను, ఇతర పెండింగ్లో ఉన్న గ్రాంట్లను విడుదల చేయించాలని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన అంశాలను వినతిపత్ర రూపంలో లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో భట్టి విక్రమార్క గారు కలిసిన విషయాన్ని మనం తెలుస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల విషయాలపైన, అలాగే మన ఏదైతే సంక్షోభంలో నెట్టివేసిందో గత ప్రభుత్వం, దాని నుంచి మేము కోలుకునే విధంగా కేంద్రం నుంచి మాకు సరైన న్యాయపరమైనటువంటి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే మాకు అందజేస్తే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తామనంటూ మన తెలంగాణ సీఎం గారు నిన్న జరిగిన కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తైవాన్కు చెందిన ప్రసిద్ధి ఎలక్ట్రానిక్ సంస్థ ఫాక్స్కాన్ ప్రతినిధి బృందంలో మంగళవారం జరిగిన సమావేశంలో సచివాలయంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అలాగే ఆయనను సత్కరించి ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తగిన చర్యలు చేపడతాం, మేము యువతరానికి సరైన ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామనంటూ మనకు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. నిజానికి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో నిరుపేద యువతరం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సరైన నోటిఫికేషన్లు రాని సందర్భంలో ఏదో అరకొరో తోచిన పని చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. వారికి సరైన న్యాయం చేసే దిశగా, వారికి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే దిశగా, అది పారిశ్రామిక రంగానో ఇంకా వేరే ఇతర రంగాలతోటో ఫుల్ఫిల్గా చేసేసి వారి యొక్క జీవితాల్లో మెరుగులు కల్పించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పురుషులకు ప్రత్యేక బస్సులు, అవసరమైన చోట విద్యార్థులకు సైతం, వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. ఇక చూడొచ్చు, ఇది పురుషులకు కూడా ప్రత్యేక బస్సులు ఇస్తారంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. ఇక పూర్తిగా విశ్లేషణలోకి వెళ్తే, మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరుసకు వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్ళిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్ల సమయంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తుంది. వృద్ధులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని మనకు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి దాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఏదైతే మనకు ఈ ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారో, ఈ నేపథ్యంలో పురుషుల యొక్క ప్రయాణాల్లో వారు చేసే గమ్యానికి చేరుకునే సందర్భంలో వారికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మాకు కూర్చోనికి సీట్లు కూడా ఉండలేవు అంటూ నిన్న జరిగిన ఒక ఆన్లైన్ సమావేశంలో వారు ఆర్టీసీ ఎండీకి చేరవేయడం జరిగింది. ఈ తరుణంలో వారు కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చించి వాస్తవానికి పురుషులు వారి యొక్క ఉద్యోగ స్థానాలకు కావచ్చు, ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళడానికి సరైన వెసులుబాటు కల్పించే దిశగా ఆర్టీసీ యోచిస్తున్నట్టు భావిస్తున్నాం. వారికి కూడా ప్రత్యేక బస్సులు నడిపించాలి అనే ఒక నిర్ణయాధికారం తీసుకున్నట్టు తెలుస్తుంది. భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. 2 అంకెల ఎంపీ స్థానాలను ఖాయం. కిషన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. తెలంగాణ ప్రజలాట భాజపాకు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారంట. మనం మొన్న అసెంబ్లీ స్థానాల్లో చూసాం. మరి అది ఏ దిశగా పోయిందో మనకు తెలిసిన విషయమే. సిర్పూర్ గజగజ చలి తీవ్రత గురించి ఒక ప్రధాన వార్త చూస్తాం. సిర్పూర్లో గత నెల రోజులుగా చూస్తున్నాము, అతి తక్కువ -డిగ్రీలు నమోదైన సందర్భం కనిపిస్తుంది. 8.9 డిగ్రీల నమోదు. రానున్న 3 రోజుల్లో 18 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకవుతాయంటే ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. ఇకపోతే ప్రజావానికి 2715 దరఖాస్తులు వచ్చాయంటూ ఒక ప్రధాన వార్త. ఈ వార్తల్లో ముఖ్యంగా ఈ దరఖాస్తులన్నీ సామాన్యంగా ప్రతి ఒక్కరూ అత్యధికంగా అది ఇళ్ళ స్థలాల గురించో లేకపోతే ఇంకా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయి అనడం ఒక ప్రధానంగా చూస్తున్నాం. వాస్తవానికి దేశం గడిచి ఇన్నేళ్ళు గడుస్తున్నా కానీ దేశం మనకు అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చినాం. వాస్తవానికి ఇప్పటికీ సరైన గూడు లేక ఎంతోమంది ప్రజలు అభాగ్యులుగా, అనాథలుగా ఎక్కడ పడితే అక్కడ ఒక స్థిర నివాసం లేకుండా జీవిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ఒక సొంత ఇంటి కళ అనేది నెరవేర్చడం ప్రభుత్వం యొక్క కళ అయినప్పటికీ, ప్రభుత్వం యొక్క బాధ్యత అయినప్పటికీ ప్రభుత్వం వాటిని నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైనను అటు కేంద్ర ప్రభుత్వం పైనను తప్పనిసరి, అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన విషయమే. ఇంకా ఎన్నేళ్ళని దరఖాస్తులు తీసుకుంటారు, దరఖాస్తులు తీసుకున్న కాడికి చాలు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి ఎంతమందికి ఇండ్లు లేవు అన్న విషయం ప్రభుత్వాలకు తెలుసు. ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం లేదు. ఒక గ్రామంలో మీరు పర్యటిస్తే అందులో ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి ఎంతమందికి ఇండ్లు లేవు అనే విషయం స్పష్టంగా మన కంటికి కనబడుతుంది. ఈ దరఖాస్తుల పేరుతో వారిని పొద్దున్న లేస్తే మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం కాదు, వారి సమస్యలు పరిష్కరించే దిశగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహనాలకు ఆటోలకు 80% రాయితీ, కార్లకు 60%, ఆర్టీసీ బస్సులకు 90%, పెండింగ్ చాలాన్లపై ఉత్తర్వులు. వాహనాల పెండింగ్
చాలాన్లపై రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వాహనదారులు చాలాన్ల భారం గణనీయంగా తగ్గనుంది. ఇది ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. మనము 80% రాయితీ అంటూ మనకి ఏవైతే చాలాన్లు ఉన్నాయో ద్విచక్ర వాహనాలపైన కావచ్చు, ఆటో వాహనాలపైన కావచ్చు 50% రాయితీ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకనంటే మీరు ఏవైతే చాలాన్లు ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నాయో ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అది కొంచెం మేర మీ పైన ఉన్నటువంటి ఒక ఆర్థిక ఫ్రీడమ్ లాగా ఇది మనం వార్తగా తీసుకోవచ్చు. హైదరాబాద్లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా. అన్ని కేసులు రాజధాని నగరంలోనే. జాగ్రత్త అండి. హైదరాబాదు నగర ప్రాంత ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్తగా సంయమనం పాటించండి. మళ్ళీ కోవిడ్ కలకలం రేపుతుందనంటూ మనం ప్రధాన వార్తల్లో చూస్తున్నాము. కాబట్టి మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ వార్తలో క్షుణ్ణంగా పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాదు పరిధిలో రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కలకలం రేపుతుంది. గత వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 45 కేసులు నమోదయ్యాయంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా అవన్నీ హైదరాబాదులోనే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 1333 మందికి పరీక్షలు నిర్వహించగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ సందర్భంగా మనకు దీని తీవ్రత ఏ విధంగా ఉన్నదని అంటూ ఒక ప్రధాన వార్తగా తెలుస్తుంది. సింగరేణి పోరు నేడు అంటూ ఒక ప్రధాన వార్త చూస్తాం. 6 జిల్లాల్లో పోలింగ్కు ఏర్పాట్లు. రాత్రికే ఓట్ల లెక్కింపు. ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణికి గుర్తింపు సంఘం ఎన్నికల సమయం వచ్చేసింది. బుధవారం జరిగే ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోలింగ్ అధికారులు ఏర్పాట్లకు పూర్తి చేశారు. సింగరేణిలో ఎన్నికల సమరం వాడి మీద ముందుకు సాగుతుంది. మొన్న జరిగిన ఏదైతే సింగరేణి కార్మికుల సంఘం నుంచి భారత ప్రభుత్వం బలపరిచే కార్మిక యూనియన్ పోటీ చేయొద్దు అని అంటూ మనకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయగా ఆ సంఘం అధ్యక్షుడు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని నాకు అలాంటి ఇష్టం లేదు, పోటీలో చేయొద్దు అని అనగానే అతను ఎమ్మటే తన ఏదైతే అధ్యక్ష పదవి ఉందో దానికి రాజీనామా చేసి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం మనం చూసాము. ఇంకోటి ప్రధానమైన వార్త, ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతామంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. పండగల ప్రజాపాలనను నిర్వహిస్తాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ వారు తెలిపారు. ఖమ్మం, నల్గొండలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఖమ్మంలో మాట్లాడుతున్న మంత్రులు ధ్వంసమైన తెలంగాణను గాడిలోకి తీసుకొస్తామనంటూ ఒక ప్రధానంగా వార్తలు చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఏదైతే గత ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజానీకాన్ని వెనుకబడటానికి గురి చేసిందో దాన్ని మేము సరైన మార్గంలో తీసుకెళ్ళి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తామనంటూ ఒక వార్తలు మనం చూస్తున్నాం. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. ఏప్రిల్లో మన పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు 55 మంది వీడ్కోలు పలుకుతున్నారంటూ ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అలాగే 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారంటూ ఒక ప్రధాన వార్త. భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా ఆ స్థానంలో భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. వచ్చే ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారిలో అత్యధికంగా 27 మంది భాజపాకి చెందినవారు కాగా 10 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బారాసా నుంచి 3,
తెదేపా వైకాపాల నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారంటూ చూస్తున్నాము. ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్లో ఎక్కువగా సభకు వీడ్కోలు పలకనున్న భాజపా నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విన్ వైష్ణవ్, మాన్సుఖ్ మాండవియా, ఉపేందర్ యాదవ్, నారాయణ రాణే, పురుషోత్తం రూపాల, ఇలా ఎంతోమంది అత్యధికంగా భాజపా రాజ్యసభ సభ్యులే అధికంగా ఉన్నారు. పదవి విరమణకు దగ్గరైనట్టుగా మనం ప్రధాన వార్త చూస్తున్నాం. ఒకటి ఎక్కువ రెండు తక్కువ అంటూ రాజ్యసభలో ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు చాలని బలంతో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏకగ్రీవానికే మొగ్గు, కాంగ్రెస్కు 2, భారసకు 1 దక్కే అవకాశం ఉంది అని అంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్ లింగయ్య, రవిచంద్రల యొక్క పదవి కాలం. ఈ విధంగా వారి యొక్క రాజ్యసభలో వారి బలాలను మనకు చూస్తున్నాం. ఈ బలాల్లో మన భారత ప్రభుత్వం నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి వారి ఉన్న పదవి విరమణ సమయం దగ్గర పడుతుందని అంటూ ఈ ప్రధాన వార్త చూస్తున్నాం. ఢిల్లీలోని ఇజ్రాయెల్లో ఎంబీసీ సమీపంలో పేలుడు, రాయబారిని దుర్భాషలాడుతూ లేక అక్కడే లభ్యం. 3.5 గంటల అణువున గాలించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదని వెల్లడి. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీలో సమీపంలో పేలుడు అనే వార్తను చూసాము. దాంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు మనకు ఇంకా వెల్లడి కాలేదు అని అంటూ మనకు అధికారులు తెలియజేశారు. ఈ విధంగా మనకు తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో ఎటువంటి వార్తలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ యొక్క దిశానిర్దేశాన్ని మన దేశ ప్రధాని గారిని కలిసి మరి రాష్ట్రంలో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళి ఏ విధమైన పరిపాలనను పటిష్టం చేసే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా అలాగే ఆంధ్రజ్యోతి మెయిన్ కథనాలు చూస్తే లోక్సభ బరిలో కాంగ్రెసు గ్రేటర్ నియోజకవర్గాలపై దృష్టి, సికింద్రాబాద్ మల్కాజిగిరిపై ధీమా, పోటీకి పలువురు ఆసక్తి, ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారే ప్రధానంగా మనకు కనిపిస్తున్నారు. గ్రేటర్లో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంటుంది. దీంతో కాంగ్రెస్లో జోరు పెరిగింది. పార్టీ తరపున బరిలోకి నిలిచేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఈ లోక్సభ స్థానాల్లో పోటీ చేసి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే ఓడిపోయారో వారు లోక్సభ ఎన్నికల్లో గురిపెట్టారు. ఎలాగైనా సరే ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలంటూ తహతహలాడుతున్నట్టు మనం ప్రధాన వార్తగా చూస్తున్నాం. ఈ వార్తలో చేవేళ నుంచి పారిజాత, చివరి క్షణంలో జయజారిన మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్ కోసం పట్టు అంటూ ఒక ప్రధాన వార్త చూస్తాం. ఇకపోతే ఇందులో ప్రధానంగా రేవంత్ గెలిచిన సీటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. మరోసారి ఇక్కడ నుంచి గెలిస్తే సత్తా చాటాలని భావిస్తుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధి అన్ని రాష్ట్రాల్లో వర్గాల్లో ప్రజలతో ఓ మినీ ఇండియాగా భావిస్తారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ ఎవరు చేస్తారనేది చూస్తున్నాం. దేశంలోనే మల్కాజ్గిరి యొక్క పార్లమెంట్ స్థానం అనేది అతిపెద్ద పార్లమెంట్ స్థానంగా గుర్తించిన విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ సీటు పైన మరి
కాంగ్రెస్ పెద్ద ధీమాతో ఉన్నది. ఈ ఈ ఒక్క సీటును మనం గెలిస్తే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్నట్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడనే గెలిచిందంటూ మనం ప్రధానంగా చూస్తున్నాం. మరి చూడాలి ఆ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ బరిలో ఎవరు ఉంటారు అనేది మనకు చూడాల్సిన ఉంది. మరో 8 మందికి కరోనా అంటూ మరొక వార్త. స్వాధీనం చేసుకున్న సామాగ్రితో మాంజా వ్యాపారి, భారీ ఎత్తున చైనా మాంజా పట్టివేత. మనకు కాంగ్రెస్ సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఏదైతే పతంగుల నిర్వహించుకుంటామో, పతంగుల పండుగ నిర్వహించుకుంటామో దానిలో మాంజాను పట్టుకోవడం జరిగింది. విక్రేతను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 లక్షల విలువైన బాబిన్లను మాంజా స్వాధీనం చేసుకోవడం చూస్తున్నాము. విచారణలో కొంతమంది డీలర్లతో పాటు హైదరాబాద్లో ఉన్న చైనీస్ డోర్ అనే ప్రధాన సప్లయర్ నుంచి చైనా మాంజాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భగవన్ దాస్ బజాజ్, అతని సోదరుడు వేణుగోపాల్ తదితరులు మనకు నిందితులుగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనకు ఈ మాంజాను ఏదైతే మనకు చైనా మీద ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాంజాను పట్టేసుకోవడం జరిగింది. అతని నుంచి 15 లక్షలు విలువైన అది ఏదైతే మాంజా ఉందో దాన్ని పట్టేయడం జరిగింది అంటూ ప్రధాన వార్త. ఇకపోతే బీఎస్ఎఫ్లో అశ్విని దళం కీలకం. అశ్వక దళం కీలకం. ఆల్ ఇండియా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్లో భాగంగా అశ్వంతో విన్యాసం. కుమార్తెకు బిడ్డ లేని లోటు తీర్చాలని చిన్నారి కిడ్నాప్. 4 గంటల్లో పట్టుకున్న పోలీసులు, వృద్ధురాలు ఆమె కుమార్తె అరెస్టు. వాళ్ళ కుమార్తెకు బిడ్డ లేని లోటు తీర్చాలని ఒక చిన్నారిని కిడ్నాప్ చేసిన వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇకపోతే 340 అద్దె బస్సులకు టెండర్లు. డిసెంబర్ గ్రేటర్ జోన్లో 300 అద్దె బస్సులకు టీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానిస్తుంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్ రీజియన్లో 163, సికింద్రాబాద్ రీజియన్లో 173 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎండి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి ఒక చిన్న విన్నపం. ఏదైతే గత కొన్ని ఏండ్లుగా ఈ ఆర్టీసీ అద్దె బస్సుల్లో వర్కర్లుగా పనిచేస్తున్నారో వారికి సరైన వేతనాలు అందుతలేవు. వారిని ఒక సరైన గౌరవ వేతనం అందించే దిశగా ఏర్పాట్లు చేయాలంటూ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకు మేనేజర్పై 3rd డిగ్రీ. కుటుంబ కలహాలతో భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మంచి నీళ్ళు అడిగితే మాత్రం మూత్రం తాగు అంటూ ఒక దాష్టికం. అది చాలా ఘోరమైన వార్త ఇది. కేబిహెచ్బి పోలీసులు బాధితుడిపై 6 పన్నులు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిక. విచారణకు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం, చావు తప్ప మరో మార్గం లేదని లేఖ. ఇంకా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు అనేటివి వారి జీవన పోషణ ఇబ్బందికరంగా మారింది. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి మరే ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి అంటూ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 100కు డయల్ 2.91 లక్షల కాల్స్. ఈ పెట్టే కేసులో 2.39 lakhs. పోకిరీలు ఆకతాయిలు భారతం పడుతున్న సిటీ క్యాప్స్. నగరంలో పోకిరీలు ఆగడాలను మితిమీరుతున్నాయి. కొందరు చిన్న కారణాలకే 100 డయల్కు కాల్ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి కాల్స్ పెరిగినట్లు పోలీసులు
విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది డయల్కు 100 డయల్కు మొత్తంగా దాదాపు 2 లక్షల కాల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే మనకు ఈ విధంగా మన రాష్ట్ర వార్తలను చూస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన వార్తలను వాస్తవాలను మీ ముందుంచడంలో మా ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మా ఛానల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం.